హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియో కొంచెం కాంట్రవర్షియల్గా ఉండబోతుంది. సో దయచేసి వీడియోని ఫుల్గా చూసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పైన చూసి థంబ్నెయిల్ చూస్తే వేరేగా అది కమ్యూనికేట్ అవుతుంది. అందుకే చిన్న హెడ్సప్. పూర్తిగా చూడండి, నేను ఎక్కువ ల్యాగ్ చేయను. ఈ వీడియోలో 4 మెయిన్ టాపిక్ల మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్, కన్నడ ఆర్టిస్టులని బిగ్ బాస్ తెలుగు షోస్ నుంచి బ్యాన్ చేయాలా అనే టాపిక్ మీద. ఎందుకంటే ఈ టాపిక్ మీద చాలా డిస్కషన్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ రోజు నిన్నో స్టార్ట్ అయింది కాదు, గత 3-4 ఏళ్ళుగా స్టార్ట్ అయిన డిస్కషన్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది. దీని గురించి ఎందుకు నాకు అడ్రస్ చేయాలనిపించింది. కొంచెం కాంట్రవర్సీ అవుతుందని తెలిసినా కూడా ఆనెస్ట్గా నాకు ఏమనిపించిందో చెప్పడానికి ట్రై చేస్తా. సెకండ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి, బిగ్ బాస్ లాంచింగ్ డేట్లో కొన్ని మార్పులు జరిగాయి. September 8th ఆర్ September 15th మారడానికి ఛాన్స్ ఉంది. బికాస్ సెట్ వర్క్ ఇంకా అవ్వట్లేదు అంటున్నారు కదా. దానికి విత్ ప్రూఫ్ 100% ఎవిడెన్స్తో నేను ప్రూవ్ చేస్తా ఏ రోజు లాంచ్ అవ్వబోతుందో. సో స్కిప్ చేయకండి, విత్ ఫోటో పెడతా. మూడోది, మొన్న లాస్ట్ టైం 4 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ పేర్లు చెప్పా కదా. ఈసారి 4+4 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ల పేర్లు చెప్పబోతున్నా విత్ ఫొటోస్. ఇటు పక్కన వేస్తా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శోభా శెట్టి గారు ఎక్స్ కంటెస్టెంట్ కింద బిగ్ బాస్ 8కి వస్తున్నారా అని ఒక టాకు. ఇంకో టాక్ వచ్చేసరికి, శోభా శెట్టి గారే బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేస్తున్నారా. ఒక మనిషి బజ్ హోస్ట్ చేసి ఎక్స్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి బయట సీరియల్లు చేసి ఎలా? ఓకే, దీని మీద కూడా క్లారిటీ ఇస్తే విత్ ప్రూఫ్స్. ఫస్ట్ మెయిన్ ప్రూఫ్లతో వెళ్ళిపోదాం మనం. బిగ్ బాస్ 8 లాంచ్ డేట్ September 1st, 100% ఇది ఫిక్స్. పక్కన ఒక ఫోటో వేస్తా చూడండి. హాట్స్టార్ ఆడనుకుంటాడు, ఏందిరా మీరు లింక్డ్ఇన్ వదలట్లేదు, హాట్స్టార్ వదలట్లేదు అని. మరి అలా ఉంటారు మరి బీబీ లవర్స్. నిన్న నేను ఈ ఎవిడెన్స్ ఆల్రెడీ 10:30 చూసి ఫస్ట్ నేనే పెట్టా ఇన్స్టాగ్రామ్లో. తర్వాత జాతీయం అయిపోయింది, పర్లేదు. డేటా ఈజ్ షేరబుల్, పిక్స్ ఆర్ షేరబుల్. సో హాట్స్టార్ వాడు ఏం చేశాడంటే రిమైండర్ పెట్టుకున్నాడు. September 1st లాంచ్ కాబట్టి September 1st అని రిమైండర్ పెట్టుకుని సీజన్ 8 విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ September 8 అని September 1st అని పెట్టించుకున్నాడు. అది హాట్స్టార్లో ఎవరైనా ఇప్పుడు మీరెళ్ళి చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. మరి అక్కడ నేను ఇక్కడ ఫోటో కూడా వేశాను కదా, చూడండి. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, September 1st 100% సెట్ వర్క్ డిలే అవుతుంది. వాళ్ళు 24/7 వర్క్ చేస్తారు కాబట్టి ఎలాగోలా ఫినిష్ చేసి September 1st లాంచ్ చేస్తారు. అదే లింక్డ్ఇన్లో కూడా పెట్టింది కూడా అప్పుడు. సో మార్పులు చేర్పులు ఏం లేదు, 8th లేదు, 15th లేదు, September 1st 100% వస్తుంది. కావాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి బిగ్ బాస్ తెలుగు కొట్టండి. అక్కడ September 1st అని క్లియర్గా మెన్షన్ చేసాడు. మనోడు అలా దొరికిపోయాడు. ఇండైరెక్ట్గా లీక్ ఇచ్చాడో డైరెక్ట్గా లీక్ ఇచ్చాడో తెలియదు, కానీ లీక్ అయితే ఇచ్చాడు. September 1st ఇది ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి శోభా శెట్టి గారిది ఏమి నడుస్తుంది, 2 న్యూస్లు. ఆమెకి ఏమైనా డ్యూల్ పర్సనాలిటీ ఉందో. ఒకటేమో బిగ్ బాస్ బజ్ ఆమె చేయబోతున్నారు, అంబటర్జున్ కాదు అని. ఇంకోటి ఈసారి వెరైటీగా ప్లాన్ చేసి 8 సీజన్ నుంచి ఇంక్లూడింగ్ ఓటీటీ నుంచి ఒక్కొక్క ఎక్స్ కంటెస్టెంట్ తెస్తున్నారు. అందులో ఒక ఎక్స్ కంటెస్టెంట్ season 7 నుంచి శోభా శెట్టి గారు. హౌ? అసలు లాజిక్ ఏమైనా ఉందా అసలు? ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, 99.999% న్యూ ఫేసెస్ తెస్తున్నారు. నా దరిద్రం కొట్టేసి ఒకళ్ళిద్దరిని తెచ్చిన శోభా శెట్టి గారిని మాత్రం తేరు. ఒకవేళ తెచ్చిన న్యూ ఫేసెస్ లాంటి వాళ్ళే తెస్తారు. 1 వీక్ 2 వీక్ పాపం మంచి కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని. శోభా శెట్టి గారు లాస్ట్ సీజన్ 14 weeks ఉన్నారు. ఎందుకు తెస్తారు? సో 100% నా తయారు. ఇంకా బజ్ గురించి హోస్ట్ అంటారా, అది 99% అంబటి అర్జున్ అనే వినిపిస్తుంది. ఇవి నేమేం వినిపించట్లేదు. ఒకవేళ వినిపిస్తే చెప్తా. ఇది 100% చెప్పలేను, కానీ ఇందాక మాత్రం 100% కన్ఫర్మ్ రావట్లేదు. అవి ఏంది, బజ్జు చేసి కంటెస్టెంట్ కింద వచ్చేసి బయట సీరియల్స్ చేసి కిరాక్ బాయ్ కిలర్ గర్ల్స్ అయిపోద్ది. తర్వాత అయితే షోలు ఉంటాయి కదా. సో ఇది ఆ గురించి అప్డేట్. నెక్స్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడదాం. కన్నడ ఆర్టిస్టులని, తమిళ ఆర్టిస్టులని, ఇంకా చెప్పాలంటే మన తెలుగు ఆర్టిస్టులు కాలేని వాళ్ళని బిగ్ బాస్లో తెలుగు షోలోకి అలౌ చేయకూడదు. దానివల్లే బిగ్ బాస్ లేడీస్ గెలవట్లేదు అనే ఒక గట్టిటే నడుస్తుంది, గట్టి టాకే. కామెంట్లో కూడా కొట్టుగా వస్తున్నారు. దాని మీద క్లియర్గా చెప్తా, పూర్తిగానండి. ఇప్పుడు ఈ టాపిక్ అర్థం కావాలంటే, ఇప్పుడు మొన్న ఒలింపిక్స్ జరిగింది, ఏవో కొన్ని మెడల్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఇండియా అమ్మాయి గెలిచింది అని అనుకున్నావా, లేకపోతే కేరళ అమ్మాయి గెలిచింది, కన్నడ అమ్మాయి గెలిచింది, పంజాబీ అమ్మాయి గెలిచింది అనుకున్నావా? యాజ్ ఎ హోల్గా ఇండియన్ అనే కదా ఫీల్ అయ్యాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శ్రీరామ్ చంద్ర గారు ఉన్నారు, ఆయన ఇండియన్ ఐడల్ season 5 గెలిచారు. ఓకే, అప్పుడు ఆ ఫ్రాంచైజ్ వాళ్ళు, రే ఇది మా నార్త్ వాళ్ళకి, నువ్వు తెలుగుడివి, నువ్వు రాకూడదంటే ఈ పాటికి వినర్ అయ్యేవాడా? ఇలా బొచ్చుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతెందుకు మన లాస్ట్ season 7లో ఎవరికి ఏం తెలుగు స్టేటా, భాష కూడా సరిగ్గా రాదు, కానీ అర్థం చేసుకున్నాడా? ఆ ఇంటెంట్ ఉందా? ఫైనలిస్ట్ అయ్యాడా? ప్రియాంక గారికి శోభా శెట్టి గారు తెలుగులా అర్థం చేసుకున్నారా? ఫైనలిస్ట్ అయిందా ప్రియాంక? శోభా శెట్టి 14 weeks వరకు వచ్చిందా?
బిగ్ బాస్ సీజన్ 6 కీర్తి టాప్ 3 ఆమె తెలుగు కదా కన్నడ అమ్మాయి, అర్థం చేసుకుందా, గేమ్ ఆడిందా, కల్చర్ తెలుసుకుందా, ఇలా బొచ్చుడు ఎగ్జాంపుల్ ఇస్తా. సో నా పాయింట్ ఏంటంటే తెలుగు తమిళ అనేది ఏం లేదు డార్లింగ్. ఇప్పుడు ప్రభాస్ మూవీలో చెప్పినట్టే తెలుగు తమిళ అనేది ఏం లేదు. నీలో మ్యాటర్ ఉంటే నువ్వు ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతావు, అంతే తప్ప ఇవన్నీ జుజుబీ రీజన్స్ మాట. మనలో ఇంటెంట్ ఉండి, మనలో మంచి సత్తా ఉండి, మనలో మంచి స్కిల్స్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి అనలిటికల్ స్కిల్స్, మంచి లాజికల్ స్కిల్స్, ఓర్పు, సహనం, గేమ్ని అర్థం చేసుకునే గుణం, ఇవాళ చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటే బిగ్ బాస్లో సక్సెస్ఫుల్ అవుతారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలాంటి వాళ్ళు వస్తే కన్ఫామ్గా విన్నర్ అవుతారు, అయ్యారు కూడా. లేడీయా జెంట్ అని కాదు. ఒరే నువ్వు లాస్ట్ ఒక 1 month వీడియోలో చెప్పావు కదరా ఆడవాళ్ళు గెలట్లేదు, దీనికి రీజన్స్ ఇవని చెప్పి. నేను ఆడవాళ్ళు గెలవట్లేదు బిగ్ బాస్లో అన్నాను, కానీ తెలుగు ఆడవాళ్ళు గెలవట్లేదు బిగ్ బాస్లో అని చెప్పి నేను అలా డిస్క్రిమినేట్ చేయలేదు. కావాలంటే వెళ్ళి చూడండి. స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ని తేవట్లేదు అని చెప్పాను. ఇంటెంట్ ఉన్న వాళ్ళు తేవట్లేదు, మన కల్చర్ని అర్థం చేసుకోలేని వాళ్ళు తేవట్లేదు, భాష అస్సలు రాలేని వాళ్ళు, ఇప్పుడు కిరణ్ రాథోడ్ గారు ఉన్నారు, అలాంటి వాళ్ళని తెస్తున్నారని చెప్పి నేను ఇంకెందుకు డైరెక్ట్గా చెప్తాను. తేడం వల్ల నో యూస్, అంతే తప్ప పాపం వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి 3-4 ఏళ్ళు సీరియల్లో చేస్తూ అక్కడ సక్సెస్ఫుల్ అవుతూ మంచి మంచి షోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ ఉంటూ తెలుగు నేర్చుకుంటూ మన కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని నేను అనలే. అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వచ్చారు, సక్సెస్ఫుల్ అయ్యారు, ఇకపై కూడా వస్తున్నారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఏమో వాళ్ళు కూడా విన్నర్ అవ్వచ్చు. నేను అలా ఏమి కన్నడ ఆర్టిస్ట్ మా బీబీ తెలుగులో విన్నర్ అలా ఏం ఫీల్ అవ్వను, తమిళ ఆర్టిస్ట్ బీబీ విన్నర్ అయినా ఫీల్ అవ్వను. సో నాకు పాయింట్ వచ్చేసరికి ఇంటెంట్ ఉండాలి, గేమ్ని అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఏమంటారు, ఇందాక కొన్ని అట్రిబ్యూట్స్ చెప్పాను కదా, మంచి అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ఆ పేషెన్సీ, ఎండ్యూరెన్స్, ఇలా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. తర్వాత డిస్కస్ చేద్దాం. బిగ్ బాస్ విన్ అవ్వాలంటే ఏమేమి కావాలి, ఇలాంటి స్కిల్ సెట్ ఉంటే గెలుస్తారు, అంతే తప్ప తెలుగు ఆడవాళ్ళే గెలాలి, కన్నడ వాళ్ళు గెలకూడదు, అదే రాకూడదు, తమిళ వాళ్ళకి రాకూడదు అంటే తప్పు. అది చాలా తప్పు. యాజ్ ఎ హోల్ వీఆర్ ఇండియన్స్. ఇది నేను చెప్దాం అనుకుంటున్నా. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ నేను జెన్యున్గా చెప్దామని ఫిక్స్ అయ్యా. ఎవరేమనుకున్నా పర్లే, ఆనెస్ట్గా చెప్పేద్దాం రివ్యూస్ లాగే అని చెప్పి చెప్తున్నా. మీకేమనిపించిందో చెప్పండి. మొన్న అలాగే ఒక వీడియో చేస్తే తేజస్విని గారు రాకూడదన్నా, ఎందుకంటే ఆమె కన్నడ ఆర్టిస్ట్ అని. ఏమి లాజిక్ రా ఇది అసలు నాకు అస్సలు అర్థం కాలే. అందుకే అసలు అక్కడే చెప్దాం అనుకున్నా, కానీ ఆ కామెంట్లో మళ్ళీ ఇదంతా డిస్క్రైబ్ చేయలేము, దానికి మనోడు ఇంకో రిప్లై ఇస్తాడు, దానికి మళ్ళీ నేను ఇంకోటి ఇవ్వాలి, ఇలాగే వీడియోలోనే క్లియర్గా చెప్దామని చెప్పి చేశా. ఇది కన్నడ ఆర్టిస్టులు, తమిళ ఆర్టిస్టు, నాన్ తెలుగు ఆర్టిస్టుల మీద నేను తీసుకున్న స్టాండ్. మీకు దానిపైన ఏ ఒపీనియన్ ఉందో దయచేసి స్పందించండి. నెక్స్ట్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్పాను కదా. ముందుగా చెప్పాలంటే అసలు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ అయినా, బీబీ అప్డేట్స్ అయినా, ఎనీ లీక్స్ అయినా, ఎనీ ఇన్ఫో అయినా, ఎనీ రివ్యూస్ అయినా నేను ఇన్స్టాగ్రామ్లో ముందుగానే పెట్టేస్తా. ఆ టైంకి వీడియో చేయడానికి నాకు ఒక 2-3 రోజులు టైం పడుతుంది. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తా. మై రివ్యూస్ తెలుగులో అఫీషియల్ అని ఉంటుంది. దయచేసి ఫాలో చేయండి. ఫాలో చేస్తే మీకు అప్డేట్స్ చాలా ముందు వచ్చేస్తాయి. నేను ఈ September 1st నేను 10 o'clock పెట్టా. ఈ 8 మెంబర్స్ది 2 days బ్యాకే పెట్టా. బట్ నాకు టైం కుదరదు కాబట్టి వీడియో చేయడానికి. అక్కడైతే నీట్గా స్టోరీలో 1 నిమిషంలో పెట్టచ్చు. సో దయచేసి ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దు. ఈ సీజన్ చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నాయి రివ్యూస్ 24/7. ఇప్పుడు కన్నడ ఆర్టిస్టుల మీద ఎలాగైతే, నాన్ తెలుగు ఆర్టిస్టుల మీద ఎలాగైతే జెన్యూన్గా, ఫిల్టర్లెస్గా, అన్బయాస్గా చెప్పాను, రివ్యూస్ కూడా అలాగే ఉండబోతున్నాయి. సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నచ్చకపోతే నేను ఫోర్స్ చేయను, బట్ నచ్చితే కొంచెం చిన్న పుష్ ఇవ్వండి అంతే. ఓకే, ఇప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్ 4 చెప్పా కదా. లాస్ట్ వీడియోలో 4 మెంబర్స్ చెప్పా. తేజస్విని గౌడ గారు, అంజలి పవన్ గారు, బంచెక్ బబ్బులు అండ్ రితు చౌదరి గారు. ఆల్రెడీ ఫొటోస్ పెట్టాను గారు, పెట్టట్లే. నెక్స్ట్ ఇంకో 4 మెంబర్స్ కూడా కన్ఫర్మ్ అయ్యారు. 90% నేను 100% చెప్పను. ఎందుకంటే దరిద్రం ఎలా ఉంటుందంటే ఒకసారి అట్టుపని తిన్నా కూడా పన్నిరుగుద్ది. అలాగా బిగ్ బాస్లో 99% రెమ్యూనరేషన్ డిస్కషన్, అగ్రిమెంట్లు, మెయిల్లు వచ్చేసినా కూడా ఒక్కొక్కసారి కంటెస్టెంట్ ల్యాండ్ ఇస్తారు, ఒక్కొక్కసారి బిగ్ బాస్ ల్యాండ్ ఇస్తారు. అందుకే 90% చెప్తున్నా. మళ్ళీ మీరు రకరకాల భాషలో నేను తిట్టించుకోవడం ఎందుకు. సో 5th వచ్చేసరికి యాక్ట్రెస్ సనా గారు. 6th వచ్చేసరికి యాంకర్ సౌమ్య గారు. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో ఉన్నారు కదా, ఒకప్పుడే జబర్దస్త్ కూడా చేశారు యాంకర్ కింద. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ అని చెప్పాను కదా, ఇంద్రనీల్ గారు. అండ్ 8th మెంబర్ వచ్చేసరికి మన యాదమ్మరాజు గారు. యాదమ్మరాజుని యాక్స్కి వైల్డ్ కార్డ్ కింద పంపిస్తారేమో నాకు అనిపిస్తుంది, బట్ ఈ 4 అయితే కన్ఫర్మ్ అయ్యారు. సో 4 + 4 8 మెంబర్స్ వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. ఈ 8లో 8 రావడానికి కూడా ఛాన్స్ ఉంది. వరస్ట్ కేసు 100% చెప్పకూడదు, 99.99% 8 మందిలో 7 వస్తారు. ఈసారి 20 మెంబర్స్ అనుకుంటున్నారు, 18 మెంబర్స్ ముందుగా పంపి 2 వైల్డ్ కార్డ్ అనుకుంటున్నారు. చూద్దాం, చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. నిన్న ట్రైలర్ కూడా చూశారు కదా. ఈ ట్రైలర్ గురించి కూడా మళ్ళీ చెప్తున్నా, దీన్ని డీకోడ్ చేయడానికి, ఎన్కోడ్ చేయడానికి ఏం పెద్ద ఏం లేదు. నేను ముందు చెప్పినట్టే ఏదైనా ఇన్ఫినిటీ, ఏదైనా లిమిట్లెస్.
అది నామినేషన్స్ అయినా, ఫైట్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఫన్ అయినా నువ్వు చూస్ చేసుకునేది దాని తర్వాత నువ్వు డిజర్వ్ చేసింది అంతే, అంతకుమించి చేయలేదు. అదే చూపించారు విజువల్గా. సో దాని మీనింగ్ ఏంటంటే సీజన్ 8లో అన్ని గట్టిగా అంతులేనన్ని ఉంటాయి, అది చెప్పడం ట్రై చేశారు. అందుకే దాని మీద ఇంకా రివ్యూ చేయలేదు. సో ఇవి అప్డేట్స్. ఈరోజు ఇంకో 2 కంటెస్టుల నేమ్ రావడానికి హై ఛాన్స్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే జెన్యూన్ కంటెంట్, వెరీ జెన్యూన్ కంటెంట్, ఫాస్ట్గా రావడం ఇంపార్టెంట్ కాదు, ఫాస్ట్ ప్లస్ జెన్యూన్ అప్డేట్స్ అండ్ జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అది మ్యాటరు. ఇంకేముంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిగ్ బాస్ 8 హౌస్ మీద మీరు ఎలాగైతే నెక్స్ట్ కంటిన్యూస్ ఉంచుతారో అలాగే మన ఛానల్ మీద చిన్న కంటిన్యూస్ ఉంచి చిన్న పుష్ కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.